వచ్చింది, ఫేక్ వీడియోలు ఇప్పుడు ఏఐలో పెడితే నేను చిన్న పిల్లోడు కూడా ఉక్కు స్టెప్ వేస్తున్నాడు ఇప్పుడు ఏఐలోని. అటువంటి వీడియోలు ఎన్ని చేయలేము ఎడిటింగ్. ఇప్పుడైతే ఏఐ వచ్చి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఏఐ రాకముందు కూడా ఇటువంటి ఎడిటింగ్లు ఎన్నో చేసి పెట్టారు లేదా చాలా మంది మీద. ఎందుకన్నా వాళ్ళ మీద వీళ్ళ మీద జనసేన ఉన్న నాయకులు అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద శ్రీరెడ్డి గారిని ఉసుకెళ్ళి వదిలేరు. శ్రీరెడ్డి గారు సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, అప్పుడు నన్ను బలి చేశారు, ఇప్పుడు ఈమెను బలి చేస్తున్నారు. చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకమ్మా ఈ బాధ అని చెప్పింది శ్రీరెడ్డి గారు. చిన్న స్టేట్మెంట్ ట్విట్టర్ లో పెట్టింది. కలిసి శ్రీరెడ్డి అకౌంట్ ఓపెన్ చేసి చూసుకోండి. అది కొంతమంది ఏమంటారంటే జనసేనని కొన్ని నియోజకవర్గాల్లో తొక్కాలనే వాళ్ళ ఎమ్మెల్యేల పైన కుట్ర చేస్తున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలను తొక్కాలని జనసేన పార్టీ ఇప్పుడు ఏంటంటే వైసీపీకి ఏకకు మేకలా గుచ్చుకుంది. ఇటు వేస్తే గొయ్య, ఇటు వేస్తే మేకు. ఇందులో కూర్చుంటే దూల తీరిపోతుంది, ఇందులోకి దిగితే మొత్తానికి అదాపాతాలు అనిపోతాం. వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో తెలక, ఏ రూట్లు ఎదగాలో తెలక వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా జనసేన వాళ్ళ మీద వేస్తున్నారు. వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా నోట్ చేసుకోమని పేటీఎం కుక్కలో వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా వైసీపీ వాళ్ళ మీద వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది విమర్శించినా జనాలు నమ్ముతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు అలా? జనం నమ్ముతున్నారని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు రేపు పొద్దున్న నీ జాబ్ ఏంటంటే కెమెరా పెట్టుకోవాలి, యూట్యూబ్ లో వీడియో పెట్టాలి. నువ్వు అది మాత్రమే చూస్తావు. స్వతంత్రంగా వెళ్ళి ఆంధ్రాలో ఒక పల్లెటూరుకి వెళ్ళు, ఒక పల్లెటూరులో ఒక అవ్వని అడుగు, ఒక చిన్న కుర్రోడిని అడుగు, స్కూల్కి వెళ్ళి నుంచి పెన్షన్ తీసుకుని మంచం మీద ఉన్న పెన్షన్ తీసుకుని ముసలోడి దాకా వృద్ధాభిమాని దాకా అడుగు, ఒక వికలాంగుని అడుగు, దివ్యాంగుని అడుగు. నీకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏటో చెప్తారు. నీకు ఇదంతా కాదు, మారుమూల గ్రామానికి వెళ్ళి అరకులో అటు సైడ్కి